ఆత్మ బంధువులకి నమస్కరిస్తాను. ఒక ఏడారిలో ఒక పక్షి ఎగరలేక అలమటిస్తూ కనబడుతుంది. తన ఈకలన్నీ వీడిపోయి ఆ దారిలో ఒక పావురము పోతూ కనబడ్డది. ఆ పక్షి అరిసి పావురాన్ని పిలుస్తుంది. పావురం ఆగి ఆ పక్షి దగ్గరికి వచ్చి ఏం కావాలి నీకు అని అడుగుతుంది. నా జీవితం చూడు ఇలా అయిపోయింది, ఈకలు ఊడిపోయాయి, ఎడారిలో నేను ఎగరలేక ఉన్నాను, ఆహారం సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా దొరకట్లేదు, మీరు ఎక్కడికి పోతున్నారా అని అడిగితే నేను స్వర్గానికి వెళ్తా ఉన్నానని చెప్తాది పావురం. ఆ పక్షికి వెంటనే ఒక ఆలోచన కలుగుతుంది, మీరు స్వర్గం వెళ్తున్నారు కదా, ఆ దేవుణ్ణి అడుగు, నా పరిస్థితి అలా ఎందుకైందో, నాకు ఎప్పుడు మళ్ళీ మంచి రోజులు వస్తాయో కనుక్కొని వచ్చి చెప్పు అని అడుగుతుంది. ఆ పావురము ఆ పక్షి దీనంగా ప్రార్థించిన దాన్ని విని సరేనని చెప్తుంది. నేరుగా ఆ పావురము స్వర్గంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఇట్లా ఆ పక్షి ఎడారిలో ఇట్లా బాధపడుతూ ఉండాలి, దానికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో నన్ను అడిగేసి రమ్మన్నది అని అడుగుతారు. ఎట్నే ఆ యొక్క దూతలు చూస్తారు, అట్లా కళ్ళు మూసుకొని చూసి ఆ పక్షిని చూసి చెప్తారు, ఆ పక్షి ఎన్నో ఇబ్బందికరమైన పనులు చేస్తున్నది, ఎన్నో దగ్గర దొంగతనాలు ఎందుకని ఇలా అయింది, సో దానికి పరిష్కారం ఏందని అడిగితేనే 7 సంవత్సరాలు పడుతుంది, మళ్ళీ 7 సంవత్సరాలు అది బాధపడితేనే తిరిగి మళ్ళీ దానికి ఈకలు రావడం కానీ మంచి ఆహారం కానీ దొరుకుతాయి అని చెప్తుంది. ఓయమ్మ 7 సంవత్సరాల, అది 7 గంటలు కూడా బతికే పరిస్థితులు కనబడట్లేదు నాకు, 7 సంవత్సరాలు అంటే కష్టం కదా, దానికి ఏదన్నా మీరు దారి చూపించనని ప్రాధేయపడుతుంది ఆ పావురం. వెంటనే ఆ ద్వారపాలకులు ఏం చెప్తారంటే, అది కానీ దేవుడికి కానీ కృతజ్ఞతాభావంతో కానీ ఉంటే తొందరగా దానికి మంచి మార్గం కనబడుతుంది అని అంటారు. ఎలా కృతజ్ఞతగా ఉండాలి అని అడుగుతారు. దానికి ప్రాణం ఉంది కదా, దీనికి దేవుడికి కృతజ్ఞతలు అని చెప్పాలి. అలా ప్రతిదానికి కృతజ్ఞతలు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతాదో దానికి తొందరగా మంచి రోజులు వస్తాయి అని చెప్తాది. వెంటనే పావురము తిరిగిపోతూ ఆ పక్షి దగ్గర ఆగి చెప్తుంది, నువ్వు ప్రతిదానికి దేవుడికి కానీ కృతజ్ఞతలు చెప్తే నీకు తొందరగా మంచి రోజులు వచ్చేటందుకు అవకాశాలు ఉన్నాయి, ఈ విధంగా చెప్పమన్నారని చెప్తుంది. అది చెప్పేసి దాని దారిని అది ఇరుతుంది. ఎలాగని ఆ పక్షి స్టార్ట్ చేస్తుంది, ప్రతిదానికి నాకు ప్రాణం ఉన్నందుకు భగవంతుడా ధన్యవాదాలు, ఈ శరీరం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పడం మొదలు పెడతాది. వెంటనే 7 రోజుల లోపల దానికి ఈకలు మొదలడం మొదలు పెడతాయి. వెంటనే వర్షం వస్తుంది, వర్షం రాగానే ఆ గుంట్లలో నీళ్లు నిలబడతాయి. వెంటనే చెట్లన్నీ మొలకలు ఎత్తడం మొదలు పెడతాయి. ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ ఆ పావురం అదే దారిలో పోవాల్సి వస్తుంది. పోయేటప్పుడు చూడంగానే ఈ పక్షి అంతకుముందు ఎంతో బాధపడుతున్నది ఆ పొలంలో నాట్యం చేస్తా కనబడుతుంది, ఈత పడతా కనబడుతుంది. పక్షికి ఆశ్చర్యం వేసి ఆగుతుంది. ఆగి ఎలా ఇలా సాధ్యమని అడిగితాను, నువ్వు చెప్పిపోయావు కదా, నీ పుణ్యమేనిది, ప్రతిదానికి నేను భగవంతుని కృతజ్ఞతలు తప్పడం మొదలు పెట్టాను, వెంటనే నాకు ఈకలు మొలిసాయి, వర్షం వచ్చింది, ఇట్లా నీళ్లు వచ్చాయి, నాకు ఆహారం కూడా బ్రహ్మాండంగా దొరకతా ఉన్నది అని చెప్తాది. వెంటనే ఆ పావురం ఆశ్చర్యపోయేసి ఎట్లాగో స్వర్గానికే పోతున్నాను నేను, మళ్ళీ స్వామికి నివేదిస్తానని చెప్తాది. పోగానే మళ్ళీ ఆ ద్వారపాలకుల దగ్గరికి చెప్తాది ఎలా ఉందని. అప్పుడు ద్వారపాలకులు చెప్తారు, ప్రతి జీవి కూడాను భగవంతునికి ధన్యవాదాలు చెప్తే వాళ్ళకి ఎలాంటి కష్టము రాదు, అలా కాకుండా అహంకారంతో వేరే విధంగా వెర్రబీగితేనే వాళ్ళకి కష్టాలు వస్తాయి అని చెప్తాడు. వెంటనే ఆ పావురం ఏం చేస్తుంది, తన తోటి పావురాలకి మిగతా జీవులకన్నిటి కూడాను ఇది పంచడం మొదలు పెడతాది. దీంట్లో నీతి ఏంటంటే, మనకి శరీరం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి, మన కట్టుకునేదానికి బట్టలు ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి, మనం ఉండేటందుకు ఇల్లు ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి, మనకి తినేదానికి చెయ్యి కాళ్ళు ఇచ్చిన దానికి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి, మన ఆహారం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇలా ఎవరైతే కృతజ్ఞతా భావంతో ఉంటారో వాళ్ళు చెడు పనులు చేసేటందుకు కూడా అవకాశాలు ఉండవు. అలా కాకుండా ఎవరైతే అహంకారంతో ఉంటారో వాళ్ళకి ఎన్ని రోజులు సుఖపడతారో వాళ్ళకే తెలియదు. దానికైనా దయచేసి ప్రతి ఒక్కరూ కూడాను ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూస్తూ అతనికి కృతజ్ఞతలు చేస్తూ ఇంకా ఆనందంగా గడిపేటందుకు ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.